హలో గాయస్, వెల్కమ్ టు ద రివ్యూస్ ఆఫ్ ద మూవీస్ హనుమాన్ అండ్ గుంటూరు కారం. నిన్నే హనుమాన్ ప్రీమియర్ షో అయితే చూశాను. నేను ఈవినింగ్ మా విజయవాడలో పడింది. అండ్ గుంటూరు కారం ఇవాళ మార్నింగే చూశాను. ఫస్ట్ అయితే హనుమాన్ రివ్యూ చెప్తాను. రివ్యూ చెప్పే ముందు వీడియోకి ఫస్ట్ లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వీడియోస్ చేయడం కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. అండ్ ఇంకా హనుమాన్ రివ్యూ చెప్పాలంటే మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. వర్త్ ఏమన్నా సినిమా తీసా వర్మ. సినిమా అయితే సూపర్ తీశారండి ప్రశాంత్ వర్మ గారు. ఆ ఉన్న చిన్న బడ్జెట్లో ఆ అవుట్పుట్ అనేది మామూలు విషయం కాదు అసలు. విఎఫ్ఎక్స్ కానీ, యాక్షన్ కానీ, తను తీసిన టేకింగ్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ టాప్ నాచ్ ఉన్నాయి ప్రతిదీ సినిమాలో. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ బోర్ కొట్టదండి. త్రూఅవుట్ ద ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ కానీ, యాక్షన్ కానీ, కొన్ని చోట్ల గూస్ బాంబ్స్ వచ్చే సీన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా టైటిల్ కార్డ్ దగ్గర అయితే గూస్ బాంబ్స్ వస్తాయి. కరెక్ట్ ప్లేస్మెంట్లో పెట్టారు టైటిల్ అనేది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ ఒక స్టార్టింగ్ 20 minutes కొద్ది స్లో అనిపిస్తుంది. తర్వాత క్లైమాక్స్ అరగంట సీన్ ఉంటుందండి. సినిమా మూవీ థియేటర్ అంతా హనుమాన్ అంటూనే ఉంటారు. సూపర్ ఉంది సినిమా అయితే. క్రెడిట్ అంతా ప్రశాంత్ వర్మ గారికి ఇవ్వాలి నిజంగానే. అండ్ ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే సాయి తేజ గారు కానీ, అండ్ ఇంకా హీరోయిన్ కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, విలన్ కానీ అందరూ త్రూఅవుట్ ఫిల్మ్ అంతా సూపర్ చేశారు ప్రతి ఒక్కరు. నాకైతే సూపర్ నచ్చింది సినిమా. సంక్రాంతికి కరెక్ట్ బొమ్మ దింపారు. అండ్ సినిమా అయితే అందరూ చూసే సినిమానే, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే సినిమానే. అండ్ అఫ్ కోర్స్ ప్రశాంత్ వర్మ గారు ముందే చెప్పారు ఒక యూనివర్స్ అని. ఆయన మైండ్ సెట్తో, ఆయనకున్న విజన్తో ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నానని సినిమాలో అయితే ఫస్టే రివీల్ చేసేసారు టైటిల్స్ వేసేటప్పుడే. అండ్ ఇంకా లాస్ట్లో కూడా సినిమాని సెకండ్ పార్ట్కి అయితే వదిలేశారు. అండ్ సెకండ్ పార్ట్కి వదిలిన విధానం చాలా బాగుంది. అంటే తర్వాత ఏం జరుగుతుందా అని, ఇంకేం జరిగిద్దా అని త్రూఅవుట్ ద ఫిల్మ్ అది త్రూఅవుట్ ద సినిమా అంతా అది మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ క్లైమాక్స్లో కూడా సెకండ్ పార్ట్కి వదిలేశారు. అది కూడా చాలా బాగుంది. బొమ్మ అయితే అద్దరిపోయింది. నాకైతే ఎందుకో ఇదే సంక్రాంతి వినర్ అనిపిస్తుంది. నాకైతే ఆ బీజిఎం కానివ్వండి, త్రూఅవుట్ ద సినిమా విజువల్స్ కానివ్వండి, అతను తీసిన టేకింగ్ కానివ్వండి, కెమెరా యాంగిల్స్ కానీ, కొన్ని కెమెరా యాంగిల్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ సూపర్ చేశారు అసలు. క్లైమాక్స్ అయితే చెప్తున్నాను నిజంగానే ప్రశాంత్ వర్మ గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. నాకెందుకో పెద్ద సినిమాటిక్ యూనివర్సే ఉందేమో అనిపిస్తుంది. ప్రశాంత్ వర్మ గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. నిజంగానే ఆ బడ్జెట్లో తీయడం మామూలు విషయం కాదండి అసలు. ఆ విజువల్స్ కానివ్వండి, ఆ గ్రాండియర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సినిమా అంతా సూపర్ ఉంది అసలు. అండ్ ఇప్పుడు ఈ హనుమాన్ సినిమా రిలీజ్ అయింది కదా, సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి కంటే ఓం రావుత్ గారి పేరు ఎక్కువ పడింది. కన్ఫామ్గా ట్రోల్ చేసి పడేస్తారు ఆయన అయితే ఆదిపురుష్ లింక్ చూపించి. అండ్ ఇన్ఫాక్ట్ హనుమాన్ మూవీ, ఆదిపురుష్ మూవీ రెండు కంపేర్ అయితే చేయకూడదండి. అది ఎందుకంటే కంప్లీట్ హిస్టరీ, ఇది వచ్చేసి ఫిక్షనల్ స్టోరీ. కొద్దిగా మైథాలజీని లింక్ చేశారు డైరెక్టర్ గారు. త్రూఅవుట్ ద మూవీ అయితే సూపర్ ఉంది. సంక్రాంతికి కరెక్ట్ ఫిల్మ్ దింపారు. అండ్ ఈ సంక్రాంతికి రిమైనింగ్ ఉన్న మూవీస్ రిపోర్ట్స్ కనుక వచ్చి కొంచెం ఏదైనా నెగిటివ్గా వచ్చిందా, అది రిమైనింగ్ మూవీస్ అనేవి కన్ఫామ్గా ఈ సినిమా అయితే 100 crores క్రాస్ చేసింది పక్కాగా. అండ్ నాకైతే ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసే సినిమా సూపర్ ఉంది, మీరు చూడండి. అండ్ ఇంకా గుంటూరు కారం విషయానికి వస్తే, గుంటూరు కారం మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే ఫస్ట్ అయితే సినిమాలో పాజిటివ్స్ చెప్తానండి. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి సినిమాలో మహేష్ బాబు గారు. ఆయన లేకపోతే సినిమానే లేదు అసలు. త్రూఅవుట్ ద మూవీ ఆయన ఒక్కడి వల్లే చూడగలిగిన సినిమా అంతా. అండ్ ఇంకా పాజిటివ్ చెప్తున్నారు కదా, ఫస్ట్ అయితే మహేష్ బాబు గారు. నేను ఇంకా సెకండ్ అయితే మూవీ థియేటర్లో పార్కింగ్ అండి, అదొకటి పాజిటివ్, డబ్బులు తీసుకోలేదు నా దగ్గర. అండ్ మూడో పాజిటివ్ వచ్చేసి సిట్టింగ్ కెపాసిటీ. సిట్టింగ్ అనేది చాలా కంఫర్ట్గా ఉంది, బాగుంది. అండ్ ఇంకా ఫోర్త్ పాజిటివిటీ ఏంటంటే, సినిమాలో ఉన్న ఫోర్త్ పాజిటివ్ ఇంటర్వెల్ దగ్గర గ్యాప్ ఇచ్చారు 10 minutes. అండ్ ఇంకా ఫిఫ్త్ పాజిటివ్ ఏంటంటే, సినిమా అయిపోయిందని ఎండ్ కార్డ్ వేశారు. అమ్మయ్య అనుకున్నా. నాకు తెలిసి ఈ 2 రోజులు త్రివిక్రమ్ గారు, ఓం రావుత్ గారు ఎక్కడ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతే మంచిది. కన్ఫామ్గా ట్రోల్ చేసి పడేస్తారు ఇద్దరిని అయితే. అండ్ ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే చాలా ఆకలి మీద ఉన్నారండి. ఎందుకంటే అతను నెక్స్ట్ ప్రాజెక్ట్ రాజమౌళి గారితో, అది 3 ఏళ్ళు పట్టిద్దో 4 ఏళ్ళు పట్టిద్దో తెలియదు. సో గుంటూరు కారం గురించి బాగా ఆకలి మీద ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో ఆకలి తీర్చుకుందాం, ఎలాగో రాజమౌళి గారు లేట్ చేస్తారు కాబట్టి ఫ్యాన్స్కి అయితే పాపం నిరాశ అని అనుకోవడం. అండ్ మహేష్ బాబు అయితే సూపర్ చేశారు. ఆయన వైపు ఎటువంటి నెగిటివ్ అయితే లేదండి. 100కి 200% జస్టిఫై చేశారు యాక్టింగ్ పరంగా అండ్ కామెడీ పరంగా కానీ సూపర్ చేశారు మహేష్ బాబు గారు. సినిమాలో లేనిది ఏంటంటే స్టోరీ అండి, మెయిన్ మైనస్ అది. త్రివిక్రమ్ గారు మూవీస్ తీసుకుంటే అలా వైకుంఠపురంలో కానీ, అత్తారింటికి దారేది కానీ, సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ, ఈ జానర్లో ఉంది సినిమా అంతా. అండ్ ఇంకా తమన్ గారు కూడా మ్యూజిక్ అయితే అంతేం బాగా కొట్టలేదండి సినిమాకి. నాకైతే ఫస్ట్ హాఫ్ అంతా అతడు సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, అలా వైకుంఠపురంలో మ్యూజిక్ అనిపించింది. మరి ఆయన అలా కుట్టారో నాకు అలా అనిపించిందో తెలియదు, మరి ఆయనకే తెలియాలి. సినిమాకి బిగ్గెస్ట్ డ్రాప్ వచ్చేసి డైరెక్షన్, స్టోరీ అండ్ బీజిఎం మ్యూజిక్. సరైన సీన్స్ లేకపోవడం. ఫైట్స్ పెట్టారో ఎందుకు పెట్టారో కూడా తెలియదు, అక్కర్లేని చోట వచ్చినాయో అనిపించింది ఆ ఫైట్స్. అండ్ ఇంకా సాంగ్స్ కూడా అయితే ఏం బాగాలేదండి. అండ్ ఇంక సినిమాలో కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. అంత పెద్ద స్టార్కి అలాంటి చిన్న రెఫరెన్స్ ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. మరి త్రివిక్రమ్ గారు సపోజ్ ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ కానీ, ఇంకొన్ని ఉన్నాయి వేరే పాత మూవీ సాంగ్స్ తీసుకొని కొన్ని రెఫరెన్స్ అయితే ఇచ్చారు. సినిమా చూస్తే అర్థమవుతుంది. నాకైతే మరి అంత పెద్ద స్టార్కి ఎందుకని ఇంత చిన్న రెఫరెన్స్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. మరి కొద్దిగా హీరోని డిగ్రేడ్ చేశారేమో అనిపించింది నాకు. నేనైతే 1 time వాచబుల్ కూడా అనలేనండి సినిమా అయితే. నాకు అనుకుంటూనే వెళ్ళేటప్పుడు నాకే నైట్ హనుమాన్ సినిమా చూసి వచ్చాను, ఎక్కడ నిద్ర వచ్చేస్తుందా అని అనుకుంటూనే వెళ్ళాను సినిమాకి. సర్లే బాగానే ఉంటుందిలే సినిమా, కూర్చుందాం, నిద్ర అయితే రాదులే అనుకున్నా. తెప్పించేశారు ఫస్ట్ హాఫ్లోనే నిద్ర. 1 time వాచబుల్ కూడా అనలేనండి నేనైతే సినిమాని. మహేష్ బాబు గారి కోసం అయితే వెళ్ళొచ్చు కన్ఫామ్గా. ఫ్యాన్స్కి అయితే ఓకే పండగ, నాకు తెలిసి ఫ్యాన్స్కి అయితే ఆయన పరంగా ఒక్క మహేష్ బాబు యాక్టింగ్ పరంగా ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అవుతారు. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే మాత్రం ఏం లేదండి సినిమాలో డొల్లే. అండ్ ప్రెజెంట్ ఉన్న త్రివిక్రమ్ గారే కాదు, ప్రెజెంట్ ఉన్న సీనియర్ డైరెక్టర్స్ ఎవరైనా కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే సినిమా జానర్ అనేది మారిపోయిందండి.
ప్రజెంట్ ఉన్న ఫిలిం ఇండస్ట్రీ సినారియో కానీ తీసే సినిమాలు కానీ కంటెంట్ కానీ సినిమా వే ఆఫ్ స్టైల్ కానీ మొత్తం కంప్లీట్ మారిపోయింది. ఇంకెంతసేపు సినిమాలో ఒక 2 ఐటమ్ సాంగ్లు, ఒక 4 ఫైట్లు, హీరో ఇంట్రడక్షన్ ఇలాంటివి ఉంటాయంటే ఇంక అవ్వదండి నాకు తెలిసి ప్రజెంట్ ఉన్న సినారియోకి. ఎందుకంటే జనాలందరూ కొత్తవి చూడడానికి ఇష్టపడుతున్నారు, కొత్త కంటెంట్ చూడడానికి ఇష్టపడుతున్నారు, న్యూగా ఆలోచిస్తున్నారు, యూనిక్గా ఆలోచిస్తున్నారు. ఎంతసేపు మనం 2 ఐటమ్ సాంగ్లు పెట్టేసాం సినిమాలో, ఏదైనా ఒక ఫైట్ సీన్ పెట్టేసాం, ఒక ఇంట్రడక్షన్ సినిమా పెట్టేసాం, 2 డైలాగులు పెట్టేసాం అంటే అయిపోయిందండి ఆ రోజులని నాకు తెలిసి. చూసి ఇంట్రెస్ట్ అయితే లేదు జనాలకు అలాంటి సినిమాలు. ఇప్పుడు ఆలోచించాలి కొద్ది డైరెక్టర్స్ కూడా. అండ్ ఇక ప్రశాంత్ వర్మ గారు అయితే గట్టి సవాల్ వేశారు ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్కి. నిజంగానే ఆ బడ్జెట్తో అంత మంచి అవుట్పుట్ ఇస్తారు నేనైతే అనుకోలేదు అసలు. సూపర్ తీశారు సినిమాని. అండ్ ఇదండి ఈ 2 సినిమాల రివ్యూ. నాకు తెలిసి ఈ 2 సినిమాల్లో సంక్రాంతి విన్నర్ కన్ఫామ్గా హనుమాన్ మూవీనే, ఎట్టి వరకు డౌటే లేదు. అండ్ ఇన్ఫాక్ట్ షోస్ ప్రాబ్లమ్స్ కూడా ఏదో వచ్చింది, ఈ సినిమాకి తక్కువ షోస్ ఇచ్చారు, ఆ సినిమాకి ఎక్కువ షోస్ ఇచ్చారని. నాకు తెలిసి రివ్యూతో క్లారిటీ కూడా ఇచ్చింది అందరికీ. నాకు తెలిసి హనుమాన్కి ఇంకా షోస్ పెరిగే అవకాశం అయితే ఉందనుకుంటున్నా. చూద్దాం, ఇంకో 2 సినిమాలు ఉన్నాయి కదండి, మన వెంకీ మామది అండ్ ఇంకా మన నాగార్జున గారిది, అవి కూడా చూసి చెప్తాను ఎలా ఉందో. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.